దాత్రి ఏది పెట్టను? హే, నువ్విక్కడేం చేస్తున్నావు? అసలు నువ్వెక్కడేం చేస్తున్నావు? నేను కేదార్ కోసం వచ్చాను. నేను కూడా కేదార్ కోసమే వచ్చాను. అదే ఎందుకు? నువ్వెందుకు వచ్చావు? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆహా, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కేదార్, తనెందుకు నీ బెడ్రూమ్ లో ఉంది? అసలు తన శారీస్ నువ్వెందుకు పట్టుకున్నావు? అంటే తన బ్యాగ్ లో స్పేస్ లేదంట. నా బ్యాగ్ లో తన బట్టలు పెట్టుకోగలనేమో అని అడగడానికి వచ్చింది. కాదు, నిన్ను నాకు కాకుండా చేయడానికి వచ్చింది. వినిపించింది. ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళమని చెప్పు. కేదార్, నువ్వంటే ఈ రూమ్ నుంచి బయటికెళ్ళు. నేను చెప్పమన్నది నిన్ను కాదు. మరి మేఘనా, ఈ రూమ్ నుంచి నువ్వు బయటికెళ్ళు. కేదార్, నువ్వే కదా చెప్పమని చెప్పింది. నేను చెప్పమంది నీ రూమ్ నుంచి జగదాత్రిని బయటికి వెళ్ళమని. ఓ, టెన్షన్ లో కన్ఫ్యూజ్ అయిపోయాను. ఏంటి? చెప్పు కేదార్. చెప్పమన్నానా? నువ్వు చెప్పు కేదార్. నిన్ను కూడా చెప్పమన్నానా? చెప్పు కేదార్. చెప్పు. చెప్పు. నేను స్నానం చేయాలి, వచ్చేస్తాను. ఏయ్, కేదార్, కేదార్. అసలు నీ ప్రాబ్లం ఏంటి? చెప్పే ధైర్యం నాకున్నా విని తట్టుకునే ధైర్యం నీకు లేదు. అమ్మో, ఎడమొహం పెడమొహం పెట్టి మధ్యలో ఏ సంబంధం లేని నా మొహం పగలగొట్టేలా ఉన్నారు. నీ పని అయిపోయింది కదా, వెళ్ళు. నీకసలు ఇక్కడ పని లేదు. వెళ్ళాల్సి వస్తే ముందు వెళ్ళాల్సింది నువ్వే. ఇది మా కేదార్ రూమ్. నేను ఎక్కడికి వెళ్ళను. ఇది మా ఇల్లు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే నాకు లేదు. మా నాన్నకి చెప్పి నిన్ను వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయిస్తా. ఆల్ ది బెస్ట్. నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. చూడు మేఘనా, ఇక్కడ నువ్వెలా ఉన్నా మాకొచ్చిన నష్టమేం లేదు. కానీ మనం వెళ్ళబోయేది వేరు. ఉండబోయే మహల్ చాలా డేంజరస్ ప్లేస్. ఎప్పుడు ఎక్కడ ఎలా నుంచి శత్రువులు అటాక్ చేస్తారో ఎవ్వరికీ తెలీదు. సో జాగ్రత్తగా ఉండు. మేఘనా. సరే, గుడ్. ఒరే కేదారు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, నాన్నని కలుసుకున్నావు, కుటుంబంతో సంతోషంగా ఉన్నావు, నచ్చిన జాబ్ చేస్తున్నావు, లైఫ్లో అన్నీ బాగా వెళ్తున్నప్పుడు ఈ ఆపరేషన్కి ఎందుకురా ఓకే చెప్పి ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ని నెత్తిన పెట్టుకున్నావు? థు, నీ బతుకు. ఇప్పుడు ఇలా ఉంటే మహల్కి వెళ్ళాక నా బతుకు నారీ నారీ నడుమ మురారీనే అనుకుంటా. కేదార్, 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 కేదార్. షో ఛ. కిరణ్, వేరే పాట పెట్టవా? మనం పిక్నిక్ ఏం వెళ్ళట్లేదు, ఆడుతూ పాడుతూ వెళ్ళడానికి. సీనియర్ అని సీరియస్ అయితే ఊరుకుంటానా? నేను ఐజీ కూతుర్నని మర్చిపోవద్దని చెప్పు కేదార్. అది నోరా టాకింగ్ మెషినా మేఘనా? అక్కడికి వెళ్ళాక ఎలాగో నాకు బాధుడు ఉంటుంది. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదా. నాకు మాత్రం ఇద్దరి మధ్యన నలిగిపోవడం తప్ప వేరే పని ఉండదా ఏంటి? మధ్యలో ఉన్నది జేడి కదా, నువ్వెలా నలిగిపోతావు? కిరణ్, బండి కొంచెం పక్క కాపవా? కొంచెం చల్ల గాలి పీల్చుకుంటాను.
దాత్రి ఏమైంది? అమ్మా, ఇతనేంటి ఇలా ఉన్నాడు? అంటే ఇతన్ని బెగ్గర్ అంటారన్నమాట. మా ఏరియాలో బెగ్గర్స్ ఇలాగే ఉంటారన్నమాట. ఏంటి జోకా? నీ ఎంట్రీ నుంచి అదే అవుతుంది. మేమేమైనా అన్నామా? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, మళ్ళీ వెనక్కి తిరిగి రాకండి. వెళ్ళిపోండి, 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 ఇక్కడ ఉండకూడదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మీరేం చేస్తున్నారు? అందరినీ ఊరి నుంచి దూరంగా పంపించేస్తున్నాను. ఎందుకు? బతకాలి కదా. ఊరు ప్రాణం కోరుకుంటుంటే ఉండి ఏం సాధిస్తారు? అందుకే అందరూ వెళ్ళిపోవాలి. మీరు ఊళ్ళోకి వెళ్ళండి, మీరు ఊళ్ళోకి వెళ్ళండి, 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 ఊళ్ళోకి వెళ్ళండి. ఆగండి. అందరినీ ఊరు నుంచి వెళ్ళిపోమని మమ్మల్ని మాత్రం ఎందుకు ఊర్లోకి వెళ్ళమంటున్నారు? చెప్పండి, ఎందుకు మేం మాత్రమే వెళ్ళాలి? తెలుస్తుంది, ముందు ముందు అంతా తెలుస్తుంది. ఊళ్ళోకి వెళ్ళండి. అమ్మో, ఇదేంటి లైట్గా భయం వేస్తుంది. ఇప్పుడు మనకి అడ్వెంచర్ అవుటింగ్ అవసరమా? ఎంచక్క సిటీలో కేసులు సాల్వ్ చేసుకోవచ్చు కదా. నీకు అవసరం లేదేమో, కానీ మాకు అవసరం. కావాలంటే నువ్వు ఇటు నుంచి వెనక్కి కూడా వెళ్ళిపోవచ్చు. వీ డోంట్ మైండ్. అరే ఏతిను? హలో, ఓ రండి, లేట్ అవుతుంది. మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి. రాకేడి, కూర్చో. కేడి పక్క సీటు నాది. అది నీకు అర్థమయ్యేలా చేయకుంటే మా పప్ప ఐజీనే కాదు. ఏడ్చావు. ఇంక పోనీ. హా, సార్ సార్ సార్, నమస్కారం సార్. నమస్కారం అమ్మా. నా పేరు జేడి. వీళ్ళంతా నా టీం. మేమందరం ఇక్కడ ఉండడానికి వచ్చాం. పెద్దయ్య చెప్పారమ్మా, అన్ని ఏర్పాట్లు చేశాము. లగేజ్ తీసుకొస్తాను. ఇదిగో. జడి, అసలు ఈ ఊర్లో దెయ్యం ఎక్కడుంటుంది? మనం ఎందుకు వచ్చాం? ఎందుకు అంత షాక్ అయ్యారు? ఈ కేసుకి సంబంధించిన ఫైల్ పంపించాను కదా, మొత్తం చదవలేదా? మీరంతా చదువుతారు కదా, మళ్ళీ నేనెందుకు చదవడం? ప్లీజ్ కొంచెం దూరం జరుగుతావా?
ఇంత అజ్ఞానాన్ని నేను భరించలేను. అజ్ఞానమా? కేడి, నువ్వేనా చెప్పవా? నీకు పదం చెప్పినా దాని అర్థం తెలీదు. అంత స్ట్రెస్ అవ్వకు, నువ్వు చిల్గా ఉండు. పద. వావ్, నేనంటే కేదార్కి ఎంత కేరింగ్. వాచ్మెన్, అమ్మా, ఊరవతల ఒక పిచ్చతను అందరూ బయటికి వెళ్తుంటే వెళ్ళిపోమని అరుస్తూ చెప్తున్నాడు. కొన్ని రోజుల ముందు ఈ ఊరికొచ్చిన డాక్టర్ అమ్మాయిన ఎంత చెప్పినా వినకుండా ఈ ఊర్లో ఉంటానని పంతం పట్టు కూర్చున్నాడు. దెయ్యం అతని కళ్ళ ముందే తన ఫ్యామిలీ అందరినీ చంపేసింది. అప్పటి నుంచి పిచ్చోళ్లాగా ఊళ్ళోకి ఎవరొస్తున్నా రావద్దని, వెళ్ళిపోతున్నా తిరిగి చూడొద్దని అందరికీ చెప్తూ ఉంటాడు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మీరిక్కడ ఎన్ని రోజులుగా పనిచేస్తున్నారు? 5 ఏళ్లుగా సార్. ఈ మహల్ భయానికి అందరూ ఊరొదిలి వెళ్ళిపోతుంటే మీరెందుకు ఇక్కడ పనిచేస్తున్నారు? భయం కంటే ఆకలి గొప్పది కాబట్టి. ఇక్కడ ఉంటే ఆకలి చావు లేకుండా ఉంటుందన్న నమ్మకం. మీరు రాజ్మహల్కి స్వాగతం. నేను ఈ సంస్థానానికి గుమస్తాను మేడం. 50 ఏళ్ళుగా ఈ మహల్నే నమ్ముకొని ఉన్నవాణ్ణి. ఓకే, ఈ ఊరు గురించి, ఈ మహల్ గురించి మేం చాలా విన్నాము. అది నిజమని కొందరు, అబద్ధమని ఇంకొందరు వాదిస్తున్నారు. దానికి మీరేమంటారు? నిజం అబద్ధం అని 2 ఉండవు మేడం. విషయం ఒకటే, అది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. నీ నమ్మకం ఏంటి? అంటే నిజంగా ఈ హత్యలన్నీ చేస్తుంది దయ్యమనే అంటున్నారా? అసలు మీరిక్కడ దయ్యాలున్నాయని నమ్ముతున్నారా? నా సమాధానం మీద మీ ప్రయాణం ఆధారపడి ఉంటుందంటే నేను చెప్పేవాణ్ణి. ఉండాలని వచ్చారు, వద్దన్నా ఉంటారు కదా. కేదార్, చిచి నువ్వా? హ్మ్. ఆ డోరు ఇలాంటి రోజు ఇక్కడ జరుగుతూనే ఉంటాయండి. ఉన్నట్టుండి తలుపులు పడ్డాలు, గాలి లేకుండా క్యాండిల్స్ ఆరిపోతూ ఉంటాయి. ఇక రాత్రి అయితే ఏడుపులు, గజ్జల చప్పుళ్ళు ఒకటే వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి మాటలు, అలాంటి చప్పుళ్ళు పట్టించుకుంటూ ఉంటే ఇక్కడ మనం క్షణం కూడా ఉండలేం. మీరెవ్వరూ ఏం భయపడకండి, ఏం కాదు. ధైర్యం ఉండొచ్చు కానీ మరీ భయం కూడా లేనంత ధైర్యం మనిషికి ఉండకూడదు మేడం. పోలీసులం కదా సార్, భయం ఉన్నా బయటికి కనిపించకుండా దాచేస్తాం. మా వాళ్ళు ఈరోజు కొంచెం ఎక్కువ భయపడుతున్నట్టున్నారు, అందుకే ఫేస్లో కనిపిస్తుంది. ఇట్స్ ఓకే గైస్, ఏం కాదు. ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు మేడం. పక్క ఊర్లో హోటల్ ఉంది, అక్కడ ఉండటం మంచిదేమో అనిపిస్తుంది. మేం పక్క ఊర్లో ఉంటే
ఇక్కడున్న దయ్యం లెక్క ఎలా సెటిల్ చేస్తాం బాబాయ్? ఏం కాదు, మాకిక్కడ ఉండడానికి రూమ్ చూపించండి చాలు. వాచ్మెన్ తీసుకెళ్ళు. రండమ్మా, పైన ఉన్నాయి. పదండి. దేవా, ఊర్లో ఇంకా ఎన్ని ఇళ్ళు ఖాళీ చేయించాలి? 20 ఇల్లులు బాయ్. ఇలా ఒక్కొక్కరిని భయపెట్టి పంపించేంత టైం లేదు. అందరినీ ఒకటేసారి ఊరి నుంచి పంపించేయండి. ఒప్పుకోకపోతే పైకి పంపించేయండి. అంతమందిని ఒకేసారంటే ప్రెస్సు పోలీసులు హడావుడైపోతుంది బాయ్. ఈ ఊరి జనాలు ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఒక మిస్టరీగా మిగిలిపోవాలని కదా. అంత కష్టపడి ఊర్లో దయ్యం ఉందని నమ్మించి అందరూ భయపడి పారిపోయేలా చేసింది. 20 కుటుంబాల ధైర్యం కోసం నేను నా ప్రాజెక్ట్ని ఆపుకొని కూర్చోవాలా? సమస్య నాకు కూడా తెలుసు. దానికి సమాధానం ఉంటే చెప్పు. బాయ్, మహల్కి జేడీ వచ్చింది. ఎవరు చెప్పారు? నేనే చూశాను బాయ్. చెడుని చూసావా? నువ్వు చెడుని చూసావా? అవును బాయ్, జేడీ కేడీ వాళ్ళ టీం అంతా వచ్చారు. జేడీ ఎంట్రీ ఇచ్చిందంటే ఇక్కడ జరుగుతున్న మర్డర్స్ వెనుక ఉన్నది దయ్యం కాదు, మనిషి అని పసిగట్టేసినట్టుంది. వా! జేడీ 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 ఏమైనా దేవతారా? నేనెక్కడికెళ్ళినా, నేనేం చేసినా అక్కడ నా కోసం కాపు కాసుకుని కూర్చుంటుంది. ఎలా సాధ్యం? అన్ని చోట్ల జేడే ఉండడం ఎలా సాధ్యం? దేవా, జేడి ఎవరో తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు, ఎక్కడుంటుందో తెలీదు. కానీ మన గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ జేడికి తెలిసిపోతుంది. ఎలా ఎలా నువ్వా జేడి మనిషి ఎవరైనా మనలో ఉన్నారా? బాయ్ లేదు బాయ్. టోనీ బాయ్ చనిపోయాక మన వాళ్ళందరినీ చెక్ చేశాను. పోలీస్ మనిషి ఎవరు లేరు బాయ్. నాకు తెలిసి జేడీ అనుమానంతో వచ్చుంటుంది. ఒక 2 రోజులు మనం సైలెంట్గా ఉంటే, ఇక్కడ ఏమీ దొరకకుండా ఉంటే వెళ్ళిపోతుంది బాయ్. మీనన్ని భయపడి దాక్కోమంటున్నావా? మీనన్కి భయపెట్టడం తెలుసు గాని భయపడ్డం కాదు. అర్థమైందా? బాయ్ నిజాన్ని వెతుక్కుంటూ వచ్చిన చెడిని ఇక్కడే అంతం చేస్తా. ఈ మీనన్కి ఎదురు రావడం అంటే చావుకి ఎదురెళ్లడం లాంటిదని తెలిసేలా చేస్తా. రేయ్, ఇవాళ రాత్రి మనం జేడీ మీద అటాక్ చేయబోతున్నాం. అందరూ రెడీగా ఉండండి. జడే జడే ఐఎమ్ కమింగ్. మహల్లో ఇంకొక అజ్ఞాత చావుగా నిన్ను మిగిల్చేస్తా.